నమస్తే అండి. నేను డాక్టర్ పవన్ కుమార్ అడ్డాల, సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజిస్ట్, యశోద హాస్పిటల్, సికింద్రాబాద్. ఈ నెల మనం ఐబిడి సెలబ్రేట్ చేసుకుంటున్నాము. దీని మెయిన్ పర్పస్ ఏంటి అంటే ఐబిడి అనే వ్యాధి గురించి జనాల్లో మనం అవేర్నెస్ తీసుకురావడం. సో ఐబిడి అనేది రెండు రకాలు ఉంటాయండి. రెండు రకాల డిసీజెస్ని కలిపి మనం ఐబిడి అంటాం. ఒకటి క్రాన్స్ డిసీజ్, రెండోది ఏంటంటే అల్సరేటివ్ కొలైటిస్. ఈ రెండు కూడా చాలా వరకు మన జీవన శైలిని బట్టి వచ్చే వ్యాధులు. వీటితో పాటుగా ఒక 5 to 10% ఐబిడి పేషెంట్స్ జన్యుపరంగా అంటే జెనెటికల్గా కూడా వీళ్ళకి వస్తూ ఉంటాయి అన్నమాట. సో దీనికి ముఖ్య కారణం ఏంటి అంటే ఎక్కువగా లైఫ్ స్టైల్ అండ్ స్ట్రెస్ సంబంధించిన డిసీజెస్ కాబట్టి అవి ఎక్కువ కారణాలు ఉంటాయి మనకి. సో ఇండియాలో ప్రస్తుతం మనం గమనించినట్లయితే కనుక 2006 నుంచి 2023కి దాదాపు 46% వరకు ఐబిడి పేషెంట్స్ పెరిగారు. సో ప్రతి 1,00,000 మందిలో 20 నుంచి 30 మంది పేషెంట్లకి ఇప్పుడు ఐబిడి డయాగ్నోజ్ అవుతూ ఉంది. మీరు గ్రామాల్లో నివసించే వాళ్ళు కానీ పట్టణాల్లో నివసించే వాళ్ళు కానీ చూసినట్లయితే వీళ్ళకి పెద్ద వ్యత్యాసం ఉండట్లేదు. కాకపోతే ఏంటి అంటే పట్టణాల్లో ఉండే వాళ్ళకి మెడికల్ యాక్సెస్ అంటే హాస్పిటల్స్కి దగ్గర ఉండటం వల్ల, వాళ్ళకి రీచబుల్గా ఉండటం వల్ల వీళ్ళలో ఎక్కువగా డయాగ్నోజ్ అవుతుంది అనేది ఒక అభిప్రాయం. లైఫ్కి అంత రిస్క్ ఉండకపోవచ్చేమో కానీ బట్ దీనివల్ల ఖచ్చితంగా క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది తగ్గుతుంది. సో దీనివల్ల ఏంటి అంటే దీన్ని ఇప్పుడు డిజబిలిటీ డిజార్డర్ కింద కూడా ఐడెంటిఫై చేసి ఈ పేషెంట్స్కి ఒక స్టేజ్ దాటిన తర్వాత మనం డిజబిలిటీ సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది.